మాట్లాడదాం మనం ఇండియాలో పెట్రోల్ డీజిల్ సమస్య ఏదైతే ఉందో. ఇవాళ మీరు రెగ్యులర్గా ఒక వీధిలోకి వెళ్ళి చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ ఇలాంటి ప్లేసెస్లో కొంచెం మీరు ఆఫీస్కి వెళ్తుంటారు కదా, లేదా మీరు మీ వర్క్ ప్లేస్ ఏదైనా అక్కడ మీరు వెళ్తున్నప్పుడు చుట్టూ చూస్తే ప్రతి పెట్రోల్ బంక్ కొంచెం రష్గా ఉంది, కొంచెం క్రౌడెడ్గా ఉందని చెప్పి రకరకాల రిపోర్ట్స్ వస్తున్నాయి. పెట్రోల్ బంక్ బయట 100-200 మీటర్ల వరకు జనాలు వెయిట్ చేస్తున్నారు, బల్క్లో ఫిల్ చేస్తున్నారు, తీసుకెళ్ళి ఇంట్లో దాచుకుంటున్నారు. ఈ వార్తలు మనం వింటున్నాం. ఎందుకు ఆ టెన్షన్ ప్రస్తుతానికి ప్రజల్లో ఉంది నంబర్ 1. అండ్ ఒకవేళ ఉన్నా కూడా అది జెన్యూనేనా ఆ కన్సర్న్, లేదా నిజంగా భారతదేశంలో పెట్రోల్ మీద డీజిల్ మీద ప్రైజులు పెరగబోతున్నాయా? ఈ క్వశ్చన్ మనం అందరూ ఆన్సర్ చేయాలి. ఎల్పీజీ, ఎల్ఎన్జీ, సిఎన్జీ వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడదాం. కానీ దానికన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంది, దీని గురించి చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు, ముఖ్యంగా మన భారతదేశంలో. అమెరికాలో హ్యూగోవ్ అని చెప్పి ఒక సర్వే రన్ చేసింది. అందులో రెగ్యులర్ అమెరికన్ సిటిజన్స్ ని మీరు యుద్ధం ఏదైతే ఉందో ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి సంబంధించి, దీంట్లో ఇంత అర్జెంట్ గా, ఇంత ప్రియంప్టివ్ గా అమెరికా స్ట్రైక్ చేయాల్సిన అవసరం ఏముంది ఇరాన్ ని అని జనాలను అడిగితే, అది నిజంగానే అవసరం అని అడిగితే ఓన్లీ 25% మంది మాత్రమే అవును అవసరం లేదు, ఇరాన్ నుంచి మనకు థ్రెట్ ఉందని చెప్పి వీళ్ళు అనుకున్నారు. మిగతా 75% కాదు. లేదా ఇంకో క్వశ్చన్, ఇదే సర్వేలో అడిగిన ఇంకో క్వశ్చన్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది అసలు ఈ యుద్ధం ఎంతకాలం జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ వార్ కంటిన్యూయింగ్ ఫర్ మంత్స్ అని అడిగితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇది 6 నెలలు, సంవత్సరం వరకు వెళ్ళే అవకాశం ఉంది మెజారిటీ అని చెప్తున్నారు. ఈ మెట్రిక్ని ఒకసారి మీరు మైండ్లో పెట్టుకుని కొంచెం మనం బయటకు వచ్చి ప్యారల్ గా మనం చూస్తే, ట్రంప్ గారు బయటకు వచ్చి ఏమన్నారు? ఆ రోజు యుద్ధం, ఇది 14వ రోజు ఇవాళ. మొదటి రోజు ఆయన వచ్చి ఈ యుద్ధం ఖచ్చితంగా 1 మంత్ పాటు ఈజీగా వెళ్తుంది, 3 to 4 వీక్స్ వరకు తథ్యం, ఒకవేళ దీని తర్వాత కంటిన్యూ అయినా కూడా దీని వెనకాల మేము సిద్ధంగా ఉన్నాం దీన్ని పుష్ చేయడానికి. Time projections, but whatever the time is, it's okay. Whatever it takes, we will always, and we have right from the beginning, we projected 4 to 5 weeks. అనే దాని పాయింట్ ఆఫ్ వ్యూ కదా. ఈ 3-4 వీక్స్ తర్వాత ఒకవేళ ఈ యుద్ధం ఆగినా కూడా ఆయన చెప్పిన మెట్రిక్కే. ఇన్ఫాక్ట్ 3-4 వీక్స్ పక్కన పెట్టండి, 2 వీక్స్, ఇవాళ 2 వారాలు అయింది. ఇప్పుడు యుద్ధం ఆగినా కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఏదైతే డ్యామేజ్ జరిగిందో, ఏవైతే ఆయిల్ ట్యాంకర్స్ రాలేదో, ఏదైతే సప్లై చైన్ డిస్రప్ట్ అయిందో, దాని ఎఫెక్ట్ మనకి కొన్ని మంత్స్ వరకు ఉంటుంది. ఇన్ఫాక్ట్ కొన్ని మంత్స్ తర్వాత అది మనకు తగులుతుంది అని చెప్పి చాలా మంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అది రకరకాల విధాలుగా రావచ్చు. ప్రత్యక్షంగా మనకు కనబడే కాస్ట్ ఇస్ ఎల్పీజీ అయితే, పరోక్షంగా మనకు కనబడని కాస్ట్ ఇస్ ఎల్ఎన్జీ, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. అదేంటి దాని సిచ్యువేషన్ మొత్తాన్ని వాటి వీడియో మనం రౌండప్ చేయాలి, క్లియర్ చేయాలి, కవర్ చేయాలి. అండ్ దానికన్నా ఇంపార్టెంట్గా ఇరాన్ ఒక వార్నింగ్ ఇచ్చింది. మొత్తం గల్ఫ్ రీజియన్ మొత్తం మిడిల్ ఈస్ట్ మొత్తం బ్లాక్అవుట్ అయిపోయే అవకాశం ఉంది, మీరు కొంచెం జాగ్రత్తగా అడుగులేయండి, మా మీద అడుగులు వేసేటప్పుడు మా పవర్ గ్రిడ్ని కొడదాం అనుకుంటే మొత్తాన్ని మేము చీకటి చేసి పడేస్తాం. ఇది ఇరాన్స్ అఫీషియల్ స్టేట్మెంట్ టుడే. దాని వెనకాల ఉండే నిజమేంటి, ఏం జరుగుతుంది, ఇరాన్ పవర్ గ్రిడ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, తద్వారా ఇరాన్ ఎలా రిటాలియేట్ అవుదాం అనుకుంటుంది. మన మోదీ గారు కూడా నిన్న మసూద్ గారితో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్తో he had a direct one-on-one session, one-on-one chat. దాని గురించి ఇన్ఫాక్ట్ ఆయన ట్వీట్ వేశారు, అది ఒకసారి చదివి వినిపిస్తా. ఇరానియన్ ప్రెసిడెంట్తో హ్యాడ్ అ కాన్వర్సేషన్. ప్రస్తుతానికి ఆ రీజియన్లో జరుగుతున్న సిచ్యువేషన్ డిస్కస్ చేయడానికి, ఈ వార్ ఏదైతే టెన్షన్స్ ఏవైతే ఎస్కలేట్ అవుతుందో దాని మీద నాకు డీప్ కన్సర్న్ ఉంది. ముఖ్యంగా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, సివిలియన్ లైఫ్స్కి జరుగుతున్న డ్యామేజ్ని చూస్తుంటే, ముఖ్యంగా ఎవరైతే ఇండియన్ నేషనల్స్ అక్కడ ఇరుక్కొని ఉన్నారో, మన వాళ్ళు అక్కడ ఈజీగా 1 కోటి మంది ఉంటారు. అంతెందుకు యూఏఈలోనే 35 లక్షల మంది ఉన్నారని చెప్పి మనకు మెట్రిక్స్ చెప్తున్నాయి. ఇంకా అది కాకుండా బహ్రెయిన్ ఉంది, ఒమాన్ ఉంది, కువైత్ ఉంది, ఖతార్ ఉంది, ఇలా రకరకాల దేశాలు, సౌదీ ఉంది. ప్రస్తుతానికి ఆ రీజియన్లో స్టెబిలిటీ రావడం ఆయా దేశాలకే మన ప్రపంచం మొత్తానికి ముఖ్యం. ఆ గ్రావిటాస్ నాకు అర్థమయ్యేలా నేను చేశానని చెప్పి మోదీ గారు ట్వీట్ చేశారు. మనం డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా రకరకాలుగా ఎఫెక్ట్ అవుతున్నాం మనం. దాని వెనకాల వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఇస్ మనం ఎనర్జీకి వీఆర్ కంప్లీట్లీ డిపెండెంట్. సార్ మన ఒక సిగ్నిఫికెంట్ చంక్ వీఆర్ డిపెండెంట్ ఆన్ మిడిల్ ఈస్ట్. మనకు రావాల్సిన ఎల్పీజీ అక్కడ నుంచే వస్తుంది. ఇప్పుడు దాకా మనం కరెక్ట్గా మన నిధులు మనం ఎతకలేదు, మనం సెల్ఫ్ సఫిషియెంట్గా లేం. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఈ 2 యుద్ధాలే పక్కన పెట్టండి, ఎక్కడ ఏ యుద్ధం జరిగినా కూడా సప్లై చైన్ డిస్టర్బ్ అయితే భారతదేశానికి ఎఫెక్ట్ తగులుతాయి, ఆ ట్రెమర్స్ తగులుతాయి. అది ఏ విధంగా ఇవాళ తగులుతున్నాయి మనం ఖచ్చితంగా మనం మాట్లాడాలి. బట్ దానికన్నా ముందు చిన్న మాట, ఎవరైతే కొత్త వాళ్ళు ఈ వీడియోలు చూస్తున్నారో, 14 డేస్గా మనం దీన్ని కవర్ చేసిన గంటకి అప్డేట్స్ వస్తున్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ మాత్రం కన్సైజ్గా కండెన్స్ చేసి ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తున్నా. ఈ నాలెడ్జ్ ఫిల్ మీకు డైలీ కావాలి అంటే కొత్త వాళ్ళు మాత్రం కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఇవాళ స్టేట్ ఆఫ్ హార్మోస్లో ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు. నా పాస్ట్ వీడియోస్ కొన్ని చూస్తున్నాను, మీకు అర్థమైపోయి ఉంటుంది. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, స్టేట్ ఆఫ్ హార్మోస్ ఈజ్ స్ట్రాటజిక్ చోక్ పాయింట్. ఇరాన్ చేతిలో ఉంది, ఇరాన్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, ఇక్కడ కనబడుతున్న ఇమేజ్ లాగా. అండ్ ఇరాన్ కెన్ టేక్ కంట్రోల్ ఓవర్ ఇట్ అండ్ ఇట్ టుక్. తద్వారా ఏం జరుగుతుంది, బయట నుంచి పర్షియన్ గల్ఫ్కి వెళ్ళే షిప్స్ కానీ, పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు వచ్చే షిప్స్ కానీ వాళ్ళ అనుమతి లేకుండా బయటకు రాని పరిస్థితి, లోపలికి వెళ్ళలేని పరిస్థితి. దీనివల్ల సప్లై చైన్స్ చాలా గ్లోబల్ ఆయిల్ సప్లైలో 20% ఈ స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచి వెళ్తుంటుంది. అలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టి ఇరాన్ టార్గెట్ కూడా పెట్టుకుంది. ఆయిల్ బ్యారెల్ ఒక $200 మేము పట్టుకెళ్తామని నేను కూడా చెప్పాను. ఇది ఈ ప్లాన్ లో భాగంగానే ఇట్స్ బీయింగ్ వెరీ వెరీ రూటెడ్. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, దీనివల్ల మనకు డైరెక్ట్ ఇంపాక్ట్ లేదు. ఇన్ఫాక్ట్ ఇండియన్ షిప్స్ మీరు వెళ్ళొచ్చు, తీసుకురావచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదని ఇరాన్ చెప్పినప్పటికీ మనకి రావాల్సిన ఎల్ఎన్జీ, ఎల్పీజీ కరెక్ట్గా రావట్లేదు. దేర్ ఇస్ డెఫినెట్లీ ఒక డిప్ ఉంది. దీని మీద గవర్నమెంట్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ యాక్టివేట్ చేసింది. సప్లైను 20%, 25% పెంచుతామని చెప్తుంది. ఇవాళ మీరు చూస్తుంటే రకరకాల ఊర్లలో, బెంగళూరు, ముంబై,
హైదరాబాద్, ప్రతి ఊర్లో ఎల్పిజి అనేది వాళ్ళు బ్లాక్లో వెళ్తుంది. జనాలు టెన్షన్ పడుతున్నారు, వాళ్ళు తీసుకుందాం అనుకుంటున్నారు, సప్లై రావట్లేదు. మీరు ఒకసారి హెడ్లైన్ చూడండి, బెంగళూరులో 1.5x, ముంబైలో 3,000, ఢిల్లీలో 1,500, ఇలా ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ఖర్చు తారాస్థాయిని అంటుతుంది. have told us that there are people from the gas agencies and from various other agencies who have these cylinders in stockpiles, and they are roaming around in the evening time on bicycles, on bikes and e-rickshaws, and selling these cylinders in black. And as I told you, the prices go anywhere between 2,500 to 3,500 rupees. సో గవర్నమెంట్ లెవెల్లో దే ఆర్ వెరీ క్లియర్, లేదు మేము దీన్ని తట్టుకుంటాం అని చెప్పి. కాకపోతే ప్రజలు ప్యానిక్ అవ్వడం వల్ల, బల్క్ బయింగ్ చేయడం వల్ల, అండ్ ఆల్సో గవర్నమెంటల్ సైడ్ నుంచి కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా లేకపోవడం వల్ల ఈ కేఓస్ అనేది ఇవాళ క్రియేట్ అయ్యింది. అది ఎల్పిజి మాత్రమే కాదు, ఇన్ఫాక్ట్ పెట్రోల్, డీజిల్ కూడా ప్యానిక్ బయింగ్ చేస్తారు మన వాళ్ళు. మీరు కోవిడ్ టైం గుర్తుండుంటే, ఆ టైంలో ఫస్ట్ లాక్డౌన్ అయిందంటే, లాక్డౌన్ అనౌన్స్ చేశారు, అండ్ ఫస్ట్ ఫ్యూ డేస్ కొంచెం బయటికి వెళ్ళి తెచ్చుకోవచ్చు అన్నప్పుడు అందరం వెళ్ళి, మనం అందరికీ ఆ భయం కామన్ కదా ఉండడం, కిరాణా స్టోర్స్కి వెళ్ళి లేదా సూపర్ మార్కెట్స్కి వెళ్ళి మన మాక్సిమం బల్క్లో తెచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి మనం చూసాం. మనకి తెలిసినప్పటికీ ఇది ఒక 10-15 రోజులు ఉంటుందని. అలాంటిది ఇవాళ కూడా జరుగుతుంది. ఆయిల్కి ఏదో సమస్య ఉంది, ఖచ్చితంగా ఆయిల్ మనకు రావట్లేదు. ఆ క్రూడ్ ఆయిల్తోనే కదా మనం పెట్రోల్ అయినా డీజిల్ అయినా ఏదైనా చేసేది. సో ఇది మన దగ్గర బల్క్లో ఉండాలని చెప్పి చాలా మంది జనాలు వాళ్ళ బండ్లలోకి ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడం ఒకటి, అది కొట్టించేసుకొని దాని తర్వాత రకరకాల మాధ్యమాల ద్వారా ఈ పెట్రోల్ డీజిల్ ఫిల్ చేసుకొని మరి బల్క్లో పట్టుకెళ్తున్నారు. ఇది నేరం, చట్టరీత్యా నేరం ఇది భారతదేశంలో. ఇది ఎవరైతే చేద్దాం అనుకున్నారో మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఇది ఆ పెట్రోల్ వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు, కాకపోతే ఇట్స్ ఎ లీగల్ ఆఫెన్స్. గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పింది. ఇన్ఫాక్ట్ పెట్రోల్కి డీజిల్కి సంబంధించి మన దగ్గర 74 రోజులకి సరిపడా మెటీరియల్ ఉంది. There is no shortage of petrol, diesel, kerosene, ATF or fuel oil. The availability of petrol, diesel, aviation, turbine fuel, kerosene and fuel oil. 74 రోజుల పాటు యుద్ధం జరిగినా కూడా మనకి అందరికీ రీచ్ అవ్వాల్సిన పెట్రోల్, డీజిల్ మన దగ్గర ఉందని చెప్పారు. ఇవాళ ఏంటి, ఇవాళ మార్చ్ 14, 13, ఇవాళ ఏప్రిల్ 13, మే 13, మే అంతా అయిపోయే వరకు కూడా మన దగ్గర నిల్వ ఉంది. దిస్ ఇస్ గవర్నమెంట్స్ పాయింట్. సో ఇవాళ మనం బల్క్ బయింగ్ చేయడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు. మాక్సిమం ఏం జరుగుతుంది, 2021 నుంచి ఇవాళ వరకు మనకి స్టాగ్నెంట్ పెట్రోల్, డీజిల్ ప్రైస్లే ఉన్నాయి. అది ఇద్దరు పెరగను లేదు, తగ్గను లేదు. మన బెస్ట్ పెట్రోల్ ప్రైస్ అని చెప్పి నేను చెప్పట్లా, ఆ మిస్టేక్ నేను చేయను, కానీ అది ఒక ఫ్రీజ్ అయిపోయి ఉంది ఒక నంబర్. ఆ నంబర్ ఇవాళ పెరిగే అవకాశం ఉందా అనే క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు. ఫ్రాంక్లీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఇవాళ ఇక్కడ కూర్చొని మనం చెప్పలేం మనం. కానీ ప్యానిక్ అయినా అవ్వకపోయినా ధర పెరుగుదల అనేది జరుగుతుంది. అది ఇవాళ జరిగే పని కాదు, అది జరిగేది ఉంటే జరుగుతుంది అది. బికాస్ ఫార్చునేట్లీ అండ్ అన్ఫార్చునేట్లీ మనం గ్లోబలైజ్ వరల్డ్లో ఉన్నాం. ప్రపంచంలో ఏది ఎక్కడ జరిగినా కూడా ప్రపంచం నలుమూలలకి ఆ ట్రెమర్స్ వెళ్తాయి. అలాంటి ట్రెమరే మనకు కూడా తగులుతుంది. ఆ షాక్ మనం కొంచెం అబ్జార్బ్ చేయాలి. ప్రతి ఒక్క భారతీయుడి నెత్తి మీద అది పడుతుంది. ఇన్ఫాక్ట్ అందరూ మాట్లాడుతున్న పాయింట్ ఒకటి, ఎల్పీజీలు కానీ సిఎన్జీలు కానీ. కానీ ఎల్ఎన్జీల గురించి ఎంతమంది మాట్లాడుతున్నారు? నిన్న ఎల్పీజీ గురించి మనం మాట్లాడాం. ప్రొపేన్, బూటేన్ ఉంటుంది, C3H8, C4H10. దీని నుంచి మీథేన్ సెపరేట్ చేసి దీన్ని లిక్విఫై చేస్తే ఎల్పీజీ అవుతుంది అని చెప్పి మనకు వచ్చే క్రూడ్ ఆయిల్ని. ఆ క్రూడ్ ఆయిల్ తగ్గింది కాబట్టి ఎల్పీజీ తగ్గింది. దిస్ ఇస్ షార్ట్గా చెప్పాలంటే ఇది. ఇప్పుడు ఇది కాకుండా ఎల్ఎన్జీ అని ఉంటుంది, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఇందులో మీథేన్ కూడా ఉంటుంది. ఇది దేనికి వాడతారు? మనం డైరెక్ట్గా కొనుక్కొని దీన్ని వాడం, కానీ మన అగ్రికల్చర్కి వాడే ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, ఈ ఫర్టిలైజర్స్కి అది రా మెటీరియల్ అది. సో జస్ట్ ఇమాజిన్, అగ్రికల్చర్ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా డిపెండ్ అయిన సంఖ్య 60% ఉంటుంది. అందుకనే ట్రేడ్ డీలింగ్ మనం అంత గట్టిగా లాగి మనం పట్టుకున్న ఒక సంవత్సరం పాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెక్టర్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. ప్లస్ అది కాకుండా మనం ఏం లేకపోయినా బ్రతకగలం, కానీ ఫుడ్ లేకపోతే మనం బ్రతకలేం కదా. ఫుడ్, వాటర్ లేకపోతే అది అగ్రికల్చర్ నుంచే వస్తుంది కదా. పిల్స్ తిని బతకలేం కదా. సో అగ్రికల్చర్లో ఏదైతే ఫర్టిలైజర్స్ వాడతారో ఆ ఫర్టిలైజర్స్ ఎఫెక్ట్ అవుతాయి. తద్వారా మన రోజు మన ప్లేట్ మీదకి వచ్చే ఫుడ్ ఉంటుంది కదా, దాని ఖర్చు పెరుగుతుంది అని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎనీవేస్, మళ్ళీ మనం నేను స్టార్ట్ చేసినప్పుడు మాట్లాడిన సర్వే దగ్గరికే మనం వద్దాం. యూగావ్ సర్వేలో జనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇవాళ ఆగితేనే మనకి ట్రెమర్స్ మనకి కొన్ని నెలల పాటు ఉంటాయి. అది పెట్రోల్ ధరలు అవనివ్వండి, ఎల్పిజి క్రైసిస్ అవనివ్వండి, మనం తినే భోజనం ఖర్చు అవనివ్వండి, ప్రతి దాని మీదకి వస్తుంది. జస్ట్ ఇమాజిన్, అమెరికన్ ప్రజలు ఇవాళ చెప్తున్నట్టు యుద్ధం కానీ కొన్ని నెలల పాటు సాగితే ఏంటి దాని పర్యవసానాలు, అది మీకు వదిలేస్తున్నాను. ఇవాళ అమెరికా కొంచెం ప్రో రైట్ ఎవరైతే, కొంచెం మాగా బ్యాచ్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఫాక్స్ న్యూస్ లాంటి ఛానల్స్, వాళ్ళు ఏం చెప్తారు క్లియర్గా, లేదు ఏదైతే ఈ యుద్ధం ఏదైతే జరుగుతుందో ఇది షార్ట్ టర్మ్ కోసం జరుగుతుంది. ఈ షార్ట్ టర్మ్ డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉంటాయో మనకి లాంగ్ టర్మ్లో వచ్చే అడ్వాంటేజెస్ దీనికన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటాయి. అవి ఇది నేను చెప్తున్నమాట కదా, ఆయన అంటున్నాడు, ఒకసారి మీరు వినండి. ఆయన హీస్ ఫ్రమ్ ఫాక్స్ న్యూస్. మరి నాకైతే ఆ పర్టికులర్ పాయింట్లో లాజిక్ కనబట్టలేదు. లాంగ్ టర్మ్లో ఏం బెనిఫిట్, అది అమెరికాకా లేకపోతే ప్రపంచానికా, ఎవరికి ఆ బెనిఫిట్? ఒకవేళ బెనిఫిట్ అయితే అది మానిటరీ బెనిఫిటా లేకపోతే ఏ కైండ్ ఆఫ్ బెనిఫిట్ అని. ఎందుకంటే ఇది చేస్తూ మీరు మీ ఫారెన్ పాలసీని కొన్ని దశాబ్దాలు మీరు వెనక్కి తీసుకెళ్తున్నారు. అమెరికాని రేపు పొద్దున్న ఏ దేశమైనా నమ్ముతుందా? ఈ ఇరాన్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. 21-22 ఫిబ్రవరి వరకు ప్రశాంతంగా మాట్లాడుతూ సడన్ గా మంత్ ఎండ్కి వచ్చేసరికి మీరు ప్లేట్లు ఫిరాయించేసి సడన్ గా ప్రియంప్టివ్ స్ట్రైక్ అనే పేరుతో మీరు దాడి చేస్తే ఆ దేశం మీద, రేపు పొద్దున ఏ దేశంతో మేము మాట్లాడతాం కూర్చుంటాం అంటే, లేదు 2 అడుగులు వెనక్కి వేస్తే కూర్చొని ఆలోచిస్తాయి. దిస్ ఇస్ అ వెరీ బిగ్ ఫారెన్ పాలసీ ఫెయిల్యూర్ అని చెప్పి లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఏదైతే అమెరికాలో ఉంటుందో అది ఖచ్చితంగా చాలా బల్లగుద్ది చెప్తుంది. ఇప్పుడు ఇదంతా మన అమెరికా సైడ్ మనం చూసాం.
అసలు ఇరాన్ సైడ్ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే దే ఆర్ వెరీ వెరీ క్లియర్. మేము చాలా స్ట్రాంగ్గా ఉంటాం, ఇది మేము ఒప్పుకోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మసూద్ రిలీజ్ చేసిన ఒక ఫోటోని ఒకసారి మీరు చూడండి. దిస్ ఇస్ ఇన్ కోరిలేషన్ విత్ ద హిస్టరీ ఆఫ్ ఇరాన్. మాది 6000 సంవత్సరాల చరిత్ర, వీఆర్ ద heirs of a 6000 year old హిస్టరీ అని చెప్పి ఆ మీనింగ్ వచ్చినట్టు ఆయన రాశారు. ఆల్సో చాలా మంది అగ్రెసర్స్ వచ్చారు వెళ్ళారు, కానీ ఇరాన్ అలాగే నిలిచిపోయింది. ఒకవేళ ఎవరైనా ఇవాళ ఇరాన్ని ముంచేద్దాం, దీన్ని దించేద్దాం అని ఆలోచిస్తే వాళ్ళకి హిస్టరీ మీద ఒక్క అంగుళం కూడా నాలెడ్జ్ లేదు. మీరు వస్తారా రండి అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన రాశారు. ప్లస్ ఇవాళ ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఓకే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు లేదా మొన్న ఒక మిజైల్ వెళ్ళి స్కూల్ మీద పడింది, 160 మంది చిన్న పిల్లలు చనిపోయారు. పిల్లల దగ్గరికి ఎందుకు వెళ్తారో నాకు అర్థం కాదు. యుద్ధాల టైంలో ఏ దేశం పిల్లలైనా కూడా వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఈ యుద్ధం గురించి వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు చనిపోయారు ఇవాళ. సో అమెరికా కూడా ఏదో పెద్ద మాకేం తెలియదు, మేము లోక కళ్యాణం కోసం చేస్తున్నాం అంటే అది నమ్మే ప్రసక్తే లేదు. అండ్ ఆల్సో ఇట్ ఇస్ టార్గెటింగ్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈవెన్ ఇరాన్ కూడా దుబాయ్లో అమెరికన్ బేస్ ఉంది, ఆ బేస్ని కొట్లా. దుబాయ్లో ఎక్కడైతే టూరిస్టులు వెళ్తారో అవి చూసి మరీ కొడుతుంది. నిన్న కూడా జరిగే దాడిలో అది ఎందుకు, అది బోత్ ఆఫ్ దమ్ ఇద్దరు ధర్మయుద్ధం చేయట్లా, ఇద్దరికి యుద్ధమే ఇవాళ. అండ్ ఆ యుద్ధంలో భాగంగా పవర్ గ్రిడ్స్ మేము కొడతాం. పవర్ ఎక్కడైతే ప్రపంచం మొత్తానికి సప్లై అవుతుందో ఆ సప్లై మేము టార్గెట్ చేసి కొడతాం. ఇరాన్ మొత్తాన్ని బ్లాక్అవుట్ చేస్తాం అని చెప్పి అమెరికా కంకణం కట్టుకుని కూర్చుంది. దానికి ప్రతిదాడిగా రిప్లై ఇస్తూ వీళ్ళు క్లియర్గా మీరు చేయండి, మీరు మా మీద చేద్దాం అనే ఆలోచన మీకున్నా కూడా మేము మా ఒక్క దేశమే కాదు మొత్తం మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని చీకటి చేసి పాడేస్తాం. మేము సౌదీ అరేబియాలో డీసాలినేషన్ ప్లాంట్స్ ఉన్నాయి, ప్రపంచంలోనే అతిపెద్ద డీసాలినేషన్ ప్లాంట్ ఉంది. డీసాలినేషన్ ప్లాంట్ అంటే ఏంటి, సముద్ర నీరు ఉంటుంది దాన్ని త్రాగునీరుగా మార్చే ఒక ప్లాంట్ అది. దాన్ని మేము డైరెక్ట్గా కొట్టకపోవచ్చు, కానీ దాని పక్కన ఉండే పవర్ ప్లాంట్ని కొడితే తద్వారా డీసాలినేషన్ ప్లాంట్ లాగిపోతే జనాలకి వాటర్ లేకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఇరాన్. ఇన్ఫాక్ట్ ఈ ప్రెసిడెంట్ మసూద్ అయినా లేకపోతే మోజ్తబా ఖమేనీ ఈయన కూడా హీ వాజ్ ఆల్సో గివింగ్ వార్నింగ్స్, 3-4 చాలా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చారు ఆయన. ఒకటి మాదేదైతే హార్డ్ లైన్ స్టాండ్స్ ఉందో యూఎస్ పైన అది ఒక్క అంగుళం కూడా తగ్గట్లేదు. మా స్టాండ్ ఆ రోజు ఏదైతే ట్రంప్ మీద ఉందో ఇవాళ కూడా అదే ఉంది. ఆ డొనాల్డ్ ట్రంప్ ఎవడైతే ఉన్నాడో ఆయన మా దగ్గరకు వచ్చి సారీ చెప్పాల్సిందే. ఏదైతే మీరు చేశారో, ఏదైతే మీరు నష్టం చేకూర్చారో బయటికి వచ్చి మీరు పబ్లిక్గా, ఇంకా అది కాకుండా యాంటీ వెస్టర్న్ ఐడియాలజీ ఏదైతే ఉందో అది ఇంకా మేము కంటిన్యూ చేస్తాం, దాన్ని ఎక్కడ తగ్గించే ప్రసక్తే లేదు. రీజనల్గా ఒక అగ్రెసివ్ పోస్చర్ మాకు ఉంది. మా చుట్టుపక్కల ఉండే దేశాల్లో మేము ఎందుకు దాడులు చేస్తామంటే దానికి ఇదే కారణం. ఇది కాకుండా మిలిటరీ డిటరెన్స్ మీద కూడా మేము ఫోకస్ పెడతాం. ఇవాళ మీరు మమ్మల్ని ఏం చేస్తారు, మీరు చేసి చూపించండి. దిస్ ఇస్ ఇరాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ టుడే. డైరెక్ట్గా వాళ్ళు సుప్రీం లీడర్ వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తాడో తెలియదు, ఎందుకంటే చాలా సీక్రెట్ ప్లేస్లో పెడతారు ఆయన్ని. బట్ అక్కడ నుంచి ఆయన ఈస్ గివింగ్ దిస్ మెసేజింగ్. ఎనీవేస్ ఇష్యూ మొత్తం మీరు విన్నారు కాబట్టి దీని మీద మీ స్టాండ్ ఏంటి నాకు కింద కామెంట్స్ రాయండి. అండ్ ఆల్సో కామెంట్స్లో నేను ఏం ఎంకరేజ్ చేస్తానంటే, నేను ఒక ఊరిలో ఒక ప్లేస్లో ఉన్నా, రియల్గా గ్రౌండ్ లెవెల్లో ఏం సిచ్యువేషన్ జరుగుతుంది, మాటలు మనం ట్రాన్స్పరెంట్గా పెట్టుకోవాలి. అండ్ ఏం జరిగింది మన కమ్యూనిటీకి మనం తెలిసేలా చేయాలి అంటే మన దగ్గర మన చుట్టూ ఏం జరుగుతుందో మనం రాయాలి కింద కామెంట్స్. ఇలాంటి టైంలో ముఖ్యంగా ఎల్పీజీలు బట్టి గవర్నమెంట్ ఇస్తున్న వాగ్దానాలు ఏంటి, అవి నిజంగా ఆన్ గ్రౌండ్ జరుగుతున్నాయా లేదా, లేకపోతే బ్లాక్ మార్కెట్లో ఏమైనా మతలబులు జరుగుతున్నాయా, ఒకవేళ జరుగుతుంటే ఎంత జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎల్పీజీకి సంబంధించి కానీ సిఎన్జీకి సంబంధించి కానీ లేదా వేరే పెట్రోల్ డీజిల్కి సంబంధించి కానీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ యువర్ లొకాలిటీ మీరు కింద కామెంట్స్లో దాన్ని రాయండి. నేను మీతోనే మాట్లాడుతున్నా. పుట్ దట్ ఒక ఎక్స్ట్రా 1 minute తీసుకోండి, మీ చుట్టూ జరుగుతున్న విషయాలు, మీ ఊరు ఏంటో రాయండి, మీరు మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో రాయండి. లెట్ us all know. నేను ప్రతి కామెంట్ నేను చదువుతాను, మన వాళ్ళందరూ కూడా చదువుతారు. యువర్ వాయిస్ మ్యాటర్స్, ఎందుకంటే యూఆర్ పార్ట్ ఆఫ్ ఏజ్వుడ్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉంది కదా, మొన్నే జరిగింది ఆ సమిట్ ఒకటి 2025లో. అది ఏ సంవత్సరంలో భారతదేశాన్ని పాకిస్తాన్ని యాజ్ ఫుల్ మెంబర్ స్టేట్స్ కింద పరిగణించింది, ఏ సంవత్సరంలో? దిస్ ఇస్ ద క్వశ్చన్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇవాళ. ఆప్షన్ ఏ 2015, ఆప్షన్ బి 2017, ఆప్షన్ సి 2019, ఆప్షన్ డి 2021. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రామ్ ఏజ్వుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million followers ఉంటారు. మీరు ఠక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి, ఎందుకంటే మీరు కూడా న్యూస్ ఆర్టికల్స్ కానీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ కానీ మీరు రాస్తున్న డిఎమ్స్ నేను వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి చూస్తున్నాను నేను. మీ వాయిస్ ఏదో విధంగా ఈ వీడియోస్లో ఉంటుంది. లెట్ us all be a part of this tight knit community. ఫాలో కొట్టి పెట్టేసుకోండి. అండ్ ఏజ్వుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే సబ్స్క్రైబ్ టు దట్ యాజ్ వెల్. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ తెలుసుకోవాలి. నా లైఫ్లో నా రెస్పాన్సిబిలిటీస్తో పాటు ప్రపంచంలో ఏం జరుగుతుంది, నా ఎల్పీజీ ఎందుకు అంత టైం తీసుకుంటుంది, లేదా పెట్రోల్ ధర ఎందుకు పెరగబోతుంది, దానికి ప్రపంచానికి ఏంటి సంబంధం, ఈ ప్రపంచంలో జరిగే ఈ యుద్ధానికి. సో ఇవంతా మనందరం ఆడుకునే భాషలో మీకు తెలియాలి మీరు పడుకునే ముందు. సో అది మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోకి అది వచ్చేయాలి. నేను వీడియో పెట్టగానే ఈ నాలెడ్జ్ పిల్ మీ దాకా రావాలి అంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్.
మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతాను. ఈ వీడియో ఇరాన్ ఒక 3 కండిషన్స్ పెట్టింది, మేము యుద్ధం ఆపాలంటే ఈ పలానా విషయాలు మనం చేయాలి అని చెప్పి. అవేంటి ఆ కండిషన్స్ అనుకుంటే క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు అసలు యుద్ధమే ఎలా స్టార్ట్ అయింది, డే 1 అసలు ఏం జరిగింది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.